గడిచిన సంవత్సర కాలంగా దేవుడు చూపిన కృపకు నిదర్శనమే ఈ కృప ఉత్సవములు. కొంతమందికి ఆలోచన ఉంటుంది కదండి, ఉద్యోగ కూడికలు అంటారు, సువార్త కూడికలు అంటారు, లేదా ఇప్పుడు కొత్తగా తైలం అభిషేకం ఏవో అంటారు కదా. ఈ కృపా ఉత్సవాలు ఏంటి అనే ఆలోచన ఉండొచ్చు కదా. నాకు ఒక విషయం స్పష్టంగా తెలుసు, దేవుని కృప చేతనే ఈ పరిచర్య ముందుకు కొనసాగుతుంది. ఆయన ఉచిత కృప. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే రాజైన హిజ్కియా చేసిన ప్రార్థన మనకు తెలుసు కదా. సమస్తము నీ దృష్టికి యథార్థంగా నేను ఎలా జరిగించానో జ్ఞాపకం చేసుకో అంటలేదండి, కృపతో జ్ఞాపకం చేసుకో. దానిని బట్టియే హిజ్కియా జవాబును పొందుకున్నాడు. దేవుడు కృప చూపించే దేవుడు చూపిన కృపకు కృతజ్ఞత కలిగి ఏర్పాటు చేసినవే ఈ కృప ఉత్సవం. 11వ తారీఖు ఏప్రిల్ నెల గోడవరిలోని కమ్యూనిటీ హాల్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ సజీవుని కృపా ఉత్సవములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనమంతా కలిసి ప్రభువును మహిమపరుద్దాం. ఆయన మన యొడల చూపిన ఉచిత కృపకు మనసారా ఆయనను స్తుతించుటకు, ఆయనను గొప్ప చేయుటకు, ఆయన నామమును మహిమపరచుటకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం.